భారతదేశంలో ఎప్పుడు సంతోషపడుతున్న ప్రజలు ఏదో ఒక విషాదాన్ని మిగల్చాలన్నటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ బుద్ధి మరొకసారి స్పష్టమైంది. ఉగ్రవాదుల ద్వారా అట్లాంటి ఒక ఘాతుకాన్ని చేసి మనది కరెక్ట్‌గా ఒక సంబరమైన కార్యక్రమాలు వస్తున్నప్పుడు కింద వాళ్ళ ఘాతుకానికి సంబంధించిన బ్రేకింగ్ రావాలి. ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ వైపు ఆ తీవ్రవాదాన్ని అక్కడ జరుగుతోంది అంటే భారత్‌లో స్థిరంగా లేదు, సుస్థిరంగా లేదు. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని చూపించాలనేటువంటి దుర్మార్గులైనటువంటి వ్యవహారం పాకిస్తాన్ మరొకసారి చేసింది. కరెక్ట్‌గా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో, ప్రారంభమైనటువంటి సందర్భంలో ముందైతే ఒక బస్సు లోయలో పడిందని ఒక స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఆ తర్వాత చూస్తే అది తీవ్రవాదుల కాల్పుల కారణంగా జరిగిందన్నటువంటి విషయం తేలింది. ఇందులో 9 మంది భక్తులు, హిందూ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లోని రైసీ దగ్గర జరిగినటువంటిది. 33 మంది గాయపడ్డారు. టోటల్‌గా వచ్చేటప్పటికి రైసీ నుంచి కత్రా ప్రాంతంలో వెళ్తున్నటువంటి సందర్భంలో తీవ్రవాదులు కాల్పులు జరిపారు. వీళ్ళు ఏదైతే రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలు సాగించేటటువంటి బృందం ఈ ఘాతుకానికి పాల్పడింది అన్నటువంటి విషయం ప్రస్తుతం ఆ ప్రాంతాలని గాలిస్తున్నారు.